అందరికీ నమస్కారం. స్నానం ఎన్ని విధాలుంటుంది? ఈ విషయం గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? కానీ మన శాస్త్రాల్లో చెప్పబడ్డ విషయాల్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సాధారణంగా స్నానం అనేది ఖచ్చితంగా శుచిగా ఉండడం కోసం చేయాలనేది చాలామంది చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఒకసారి మాత్రమే స్నానం చేస్తున్నారు అంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ స్నానంలో మన శాస్త్రాల ప్రకారం 2 రకాల స్నానాలున్నాయి. అవేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్నానం చాలా రకాలుగా ఉంటుంది. అయితే ముఖ్యమైనవి మాత్రం 2 ఉన్నాయట. ఏంటవి అంటే భస్మ స్నానము, అవగాహ స్నానము. ఇక్కడ నదిలో కానీ, చెరువులో కానీ కర్మానుష్ఠానం చేయటం కోసం స్నానం చేస్తాం. అది అవగాహ స్నానం. అలా ఎవరైతే స్నానం చేయడానికి కుదరదో అంటే అనారోగ్యం వల్ల లేకపోతే వీలు కాని వాళ్ళు వేడి నీటి స్నానాన్ని చేస్తుంటారు. అయితే ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు శరీరమంతా భస్మం ధరించి స్నానం చేస్తారు. దీన్నే భస్మ స్నానము అంటారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నదిలో, చెరువులో నార్మల్‌గా స్నానం చేయడం, వేడి నీళ్ళతో స్నానం చేయడం అవగాహ స్నానం అయితే, ఆరోగ్యం బాలేని వాళ్ళు ఇబ్బందిగా ఆరోగ్యం ఉన్నవాళ్ళు శరీరమంతా కూడా భస్మాన్ని ధరించి స్నానం చేస్తే దాన్ని భస్మ స్నానం అంటారంట. ఈ విషయాలు మీకు తెలుసా? మీకు తెలిస్తే ఆ స్నానం గురించిన వివరాలు మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.